గలతీ పత్రిక మనం మాట్లాడుకుంటున్నాం. 147వ సెషన్లోకి మనం ప్రవేశిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం వెళ్దాం దయచేసి పత్రికలోనికి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల ఆయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, గలతీ పత్రిక ధ్యానంలో 147వ సెషన్లోనికి మేము ప్రవేశిస్తుండగా సహాయం చేయండి తండ్రి. చక్కనైన మాటలు, మేము ఖచ్చితంగా ఆలోచించవలసిన మాటలు, మీ వాక్యాన్ని ఏ రీతిగా మేము మాట్లాడుకొనవలెనో ఆ రీతిగా మాట్లాడుకొనవలసినటువంటి జీవము గల శక్తి కలిగినటువంటి మీ మాటలను అదే రీతిగా మేము ఆలోచించుటకు, ధ్యానించుటకు తండ్రి ఈ రాత్రి మరికొద్దిసేపు ఈ ధ్యానాన్ని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాయన. మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, పగటి వేళ మాట్లాడుకుంటున్నటువంటి గలతీ పత్రికను ప్రత్యేకించి రాత్రి మనం ఇలా మాట్లాడుకోవడానికి ఒక చిన్న సమాచారం మనకు కారణమవుతుంది. ఒకసారి మనందరం పత్రిక తీద్దాం. మనము రెగ్యులర్గా గలతీ పత్రిక మాట్లాడుకుంటున్నాం. ఒకసారి మనము నేరుగా గలతీ పత్రికలోనికి ప్రవేశిద్దాం. 6 అధ్యాయాలు కలిగినటువంటి గలతీ పత్రికను మనము 3 ప్రధాన భాగాలుగా విభజించుకొని ప్రస్తుతం మనం 3వ ప్రధాన భాగంలో ఉన్నాం. 3వ ప్రధాన భాగం అన్నది 5వ అధ్యాయం మరియు 6వ అధ్యాయం. ఒక్కొక్క ప్రధాన భాగంలో పౌలు గారు గలతీ సంఘస్థులతో మాట్లాడుతూ ఒక్కొక్క వాదన ఆయన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 2 అధ్యాయాలు కలిపితే ఒక వాదన కనపడుతుంది. ఆ వాదననే ది ఆటోబయోగ్రఫికల్ ఆర్గ్యుమెంట్ అని మనం చూసాం. పౌలు గారు తన అపోస్తలత్వమును గురించి ఒక వాదన చేస్తున్నట్టుగా మనం చూసాం. అలాగనే 3వ అధ్యాయము, 4వ అధ్యాయం 2 కలిపితే సిద్ధాంతపరమైనటువంటి ఒక వాదన ఆయన చేస్తున్నాడు. దాన్ని మనం ద థియోలాజికల్ ఆర్గ్యుమెంట్ అని మనం చూసాం. ప్రస్తుతం మనం చూస్తున్నది 3వ వాదన పత్రికలో, అది 5వ అధ్యాయము మరియు 6వ అధ్యాయం. ఈ వాదనకు మనం ఇచ్చినటువంటి చిన్న సబ్ టైటిలే ఇది ద స్పిరిచువల్ లేదా ద ప్రాక్టికల్ ఆర్గ్యుమెంట్ అని మనం చూస్తున్నాం. ఆచరణాత్మకమైనటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ నేపథ్యాన్ని మరలా ఒకసారి మనం నెమరు వేసుకోగలిగితే, గలతీ సంఘస్థులు పౌలు గారు, బర్నబా గారు వీరిద్దరి చక్కని పరిచర్య ద్వారా వారు ప్రభులోనికి రప్పించబడి, లేకపోతే వారు మారుమనసు పొంది వారి పాపాలను కడుక్కొనుటకై క్రీస్తు యేసు వారు కార్చిన రక్తంలో వారి జీవితాలు కడుక్కొని పరిశుద్ధపరచబడిన వారై ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ పౌలు గారు తన బృందంతో కలిపి తిరిగి బయటకు వచ్చేసిన తర్వాత భిన్నమైన సువార్తను మోసుకొని ఆ సంఘాలను ఆందోళన పరిచేటువంటి ఒక పరిస్థితిలోనికి కొంతమంది కపట సహోదరులు ఆ ప్రాంతంలోనికి ప్రవేశించారని మనం మాట్లాడుకుంటున్నాం. దానివలన వారు తమకు తెలియకుండానే వారి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దాని ప్రభావం చేత వారు ఒక స్పిరిచువాలిటీ అనేటువంటి ఒక స్థితిలో నుండి, లేదా దేవుని కృప అనేటువంటి ఒక ఛత్రి క్రింద నుండి వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు లీగలిజంలోనికి వెళ్ళిపోయారు. లీగలిజం అంటే ఏం చెప్పాను? క్రియల చేత దేవుని ఎదుట నీతిమంతులుగా తమను తాము నిరూపించుకునేటువంటి ఒక ప్రయత్నం ఈ గలతీయులు చేస్తున్నట్టుగా మనం గమనించాం. అది తప్పు. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలో మనకు వాక్యం నేర్పిస్తోందని దేవుడు బయలుపరిచినటువంటి వాక్యాన్ని పౌలు గారు చాలా చక్కగా ఈ పత్రికలో రాస్తున్నాడు. 5వ అధ్యాయంలో మనం ఉన్నాం, మర్చిపోకండి. 26 వచనములు కలిగినటువంటి ఈ అధ్యాయాన్ని మనం తిరిగి 3 ఉపభాగాలుగా విభజించుకొని మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతం మనము 3వ ఉపభాగంలో ఉన్నాం. అది 16వ వచనం నుండి 26వ వచనం వరకు. 16వ వచనం నుండి 26వ వచనం వరకు. అయితే 16వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్నటువంటి ఈ ఉపభాగానికి మరలా ఒక చిన్న సబ్ టైటిల్ ఇచ్చాము. అదే ఆత్మచేత నడిపించబడుట, వాకింగ్ ఆఫ్టర్ ద స్పిరిట్. ఆత్మచేత నడిపించబడుట. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మనిషి ఖచ్చితంగా ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడని, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి భక్తుల చేత వ్రాయించినటువంటి వాక్యం మన హృదయంలో ఉండి ఆ వాక్యము మనల్ని నడిపిస్తూ ఉంటే మనం ఆత్మానుసారంగా బ్రతుకుట, లేదా ఆత్మచేత నడిపించబడుచున్న వారము అని మనము ఇప్పటికీ అర్థం చేసుకొని ముందుకు ప్రయాణం చేస్తున్నాం. అయితే బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మీరైనా, నేనైనా, మనమైనా, ఎవరైనా, నేను ఈరోజు వాక్యానుసారంగా జీవిస్తున్నానా లేదా, ఆత్మచేత నడిపించబడుతున్నానా లేదా అన్నది నాకు ఎలా తెలుస్తుంది అనేటువంటి ప్రశ్న మన ముందు కనబడినప్పుడు పౌలు గారు దానికి ఒక సొల్యూషన్ అన్నది చూపిస్తూ, నీ జీవితంలో కనుక ఇలాంటి కార్యాలు కనుక కనబడితే నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తున్నవాడు కావు అని ఒక జాబితా మనకిచ్చాడు. అదే 19వ వచనం నుండి 21వ వచనం వరకు అధ్యాయంలో, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 19 నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి జాబితా, దాన్నే శరీర కార్యములు అని పిలిచాడు. శరీర కార్యములు. శరీరం అంటే నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు ఉన్నటువంటి కేవలము మాంసపు ముద్ద మాత్రమే కాదు. ఒక భాగంలో ఈ శరీరం గురించి అలా మాట్లాడుకొని
వెంటనే ద నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నది, ఈ మాంసపు ఆకారాన్ని మాత్రమే మీరు శరీరం అనుకోకండి, ఇది ఒక సిన్ఫుల్ నేచర్ గురించి మాట్లాడుతున్నాడు అని మనం మాట్లాడుకున్నాం కదా. సార్క్స్ అన్నటువంటి పదాన్ని మీకు పరిచయం చేశాను లాస్ట్ గలతీ పత్రిక సెషన్లో. కనుక మనిషిలో ఉన్నటువంటి ఒక నేచర్, పాపపు స్వభావం అన్నది కొన్ని క్రియలు మనలో కనబడేలా చేస్తోంది. వాటిని మనం గుర్తించి ఇవి ఉన్నాయి కనుక నేను ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మానుసారంగా జీవిస్తున్న వాడను కాను, ఆత్మచేత నడిపించబడుచున్న వాడను కాను, నేను జాగ్రత్త పడాలని ఈ వాక్యాన్ని బట్టి మనము హెచ్చరింపబడాలి అని దీని గురించి గత భాగంలో మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ రాత్రి కొద్దిసేపు ఎక్కువసేపు కాదు, 147వ సెషన్లో మనం ఉండగా గలతీ పత్రికలో కొద్దిసేపు మాత్రం కొన్ని విషయాలు మనము ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మనము చదవవలసిన, గమనించవలసిన ఒక విషయాన్ని మనం చూద్దాం. దయచేసి అందరూ కూడా గలతీ పత్రిక 5వ అధ్యాయం ప్రతి ఒక్కరూ తీయండి. 19వ వచనం నుండి 21వ వచనం వరకు పౌలు గారు తెలియచేసిన శరీర కార్యములను ఒకసారి చూద్దాం. శరీర కార్యములను ఒకసారి చూద్దాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా చెబుతున్నాడు. జారత్వము, ఇప్పుడు నేను చదువుతున్నాను కదా, ఒకసారి మీరు వీలైతే లెక్క పెట్టండి. లెక్క పెట్టమని చెబుతున్నా. 1 2 3 అని లెక్క పెట్టండి. జారత్వము 1, అపవిత్రత 2, తెలుగులో చెప్పనా, కాముకత్వము 3, విగ్రహారాధన 4, అభిచారము 5, ద్వేషములు 6, కలహము 7, మత్సరములు 8, క్రోధములు 9, కక్షలు 10, భేదములు 11, విమతములు 12, అసూయలు 13, మత్తతలు 14, అల్లరితో కూడిన ఆటపాటలు 15, తర్వాత మొదలైనవి అన్నాడు. వాటి లెక్కలో కొద్ది ఇప్పుడు మీరు కూడా లెక్క పెట్టారుగా, మొత్తం 15 కనపడుతున్నాయి. ఆ 15 ఇంకొకసారి స్పీడ్ చదివేస్తాను. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. 15 వచ్చాయి కదా, రైట్. ఇప్పుడు ఒక విషయం చెప్పనా, సర్ప్రైజ్ అవుతారు మీరు. మీలో కొంతమందికి 15 రాలేదు. మీలో కొంతమందికి నేను లెక్క పెట్టాను, అందుకే అదే పనిగా. మీలో కొంతమందికి 15 రాలేదు. ఎవరికి రాలేదబ్బా అనుకుంటున్నారా? మీలో కొంతమందికి తెలుగు ప్రాబ్లం అయి ఇంగ్లీష్ బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు. మీలో ఉంటారు, కంపల్సరీగా ఉంటారు. పాపం వాళ్ళు తెలుగు విని అర్థం చేసుకోగలరు కానీ తెలుగు చదవలేరు. దానికి ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. అందుకు ఇంగ్లీష్ బైబిల్ ముందు పెట్టుకొని చదువుతూ ఉంటారు. ఆ ఇంగ్లీష్ బైబిల్లో క్రిస్టియన్ కమ్యూనిటీలో బాగా ఎక్కువ మంది వాడేటువంటి ఒక వర్షన్, ఒకటి కింగ్ జేమ్స్ వర్షన్ కానీ, లేదా న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ కానీ. కింగ్ జేమ్స్ వర్షన్ లేదా న్యూ కింగ్ జేమ్స్ వర్షన్. ఆల్ రైట్. ఇప్పుడు తెలుగులో మనము 15 చూసామా, ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్లో ఉన్నటువంటి అదే శరీర కార్యముల చిట్టాను ఒకసారి చూద్దాం. మీ కళ్ళ ముందు స్క్రీన్ మీద ఇది కింగ్ జేమ్స్ వర్షన్ అండి. శరీర కార్యములు, ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ అన్నాడు. కొన్ని చోట్ల ది యాక్ట్స్ ఆఫ్ ద ఫ్లెష్ అని కూడా అంటాడు. మరికొన్ని చోట్ల ద డీడ్స్ ఆఫ్ ద ఫ్లెష్ అని కూడా అంటాడు. ఆల్ రైట్, ఒకసారి అక్కడ కనబడుతున్నాయి, జాగ్రత్తగా చూద్దాం. నెంబర్ 1, అడల్టరీ. ఇంగ్లీష్ ఎవరికైనా చదవడం ఇబ్బంది అయితే మీరేం ఫీల్ కాకండి. ఎవరైతే ఇంగ్లీష్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ కనుక నేను చెబుతున్నాను. ఇప్పుడు అడల్టరీ లిస్ట్ మనం కౌంట్ చేయండి. 1, ఫోనికేషన్. 2, అన్క్లీన్నెస్. 3, లసివియస్నెస్. 4, ఐడలట్రీ. 5, witchcraft. 6, hatred. 7, variance. 8, emulations. 9, wrath. 10, strife. 11, seditions. 12, heresies. 13, envyings. 14, murders. 15, drunkenness. 16, revelings. 17 ఏంటండోయ్ 17 వచ్చాయేంటి? 17 వచ్చాయేంటి? ఏ వర్షన్ ఇది? కింగ్ జేమ్స్ వర్షన్. తెలుగులో ఎన్ని చూసాం మనము?
15 చూసాం. ఇంగ్లీష్ బైబిల్లో ఎన్ని కనపడుతున్నాయి? 17 కనపడుతున్నాయి. ఆల్ రైట్, ఇది కింగ్ జేమ్స్ వర్షన్ కదా. ఒకసారి న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ కూడా చూద్దాం. అది న్యూ కింగ్ జేమ్స్ వర్షన్. సేమ్ మీకు అదే కనపడుతుంటుంది, అవే సేమ్. ఇప్పుడు కింగ్ జేమ్స్ వర్షన్లో ఏం చూసారో దాదాపుగా అవే మీకు కంటికి కనపడుతున్నాయి. నంబర్ మాత్రం చూద్దాం ఒకసారి. అడల్టరీ 1, ఫోర్నికేషన్ 2, అన్క్లీన్నెస్ 3, లూడ్నెస్ 4, ఐడలటరీ 5, సార్సరీ 6, హేట్రెడ్ 7, కంటెన్షన్స్ 8, జెలసీస్ 9, అవుట్బర్డ్స్ ఆఫ్ wrath 10, సెల్ఫిష్ అంబిషన్స్ 11, డిసెన్షన్స్ అని కూడా అనొచ్చు, హెరిసీస్ 13, envy 14, murders 15, drunkenness 16, revelries. ఎన్ని వచ్చాయంటారు? 17 వచ్చేసాయి. చూస్తున్నారు కదా, ఇంగ్లీష్ బైబిల్లో అవన్నీ మీరు చూస్తున్నారు. సెల్ఫిష్ అంబిషన్స్, డిసెన్షన్స్, హెరిసీస్, ఎన్వీ, మర్డర్స్, డ్రంకన్నెస్, రెవెలరీస్, ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇవి 17 ఉన్నాయి. తెలుగు బైబిల్ ఎన్ని వచ్చాయి మనకు? 15 వచ్చాయి. ఇంగ్లీష్లో కేజేవిలో కానీ ఎన్కేజేవిలో కానీ మనకు 17 కనబడుతున్నాయి. ఏంటి దీని సమస్య? ఎందుకైనా మంచిది ఒకసారి న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ చూద్దామా? ఇంకొక వర్షన్ చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ చిన్న గమ్మత్తైన విషయం ఉంటుంది, చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ఒకసారి జాగ్రత్త, ఇక్కడ కౌంట్ చేద్దాం ప్రియులారా, కౌంట్ చేద్దాం. సెక్షువల్ ఇమ్మోరాలిటీ 1, ఇంప్యూరిటీ 2, డిబాచరీ 3, ఐడలటరీ 4, విచ్ క్రాఫ్ట్ 5, hatred 6, discord 7, jealousy 8, fits of rage 9, selfish ambition 10, dissensions 11, factions 12, envy 13, drunkenness 14, orgies 15. ఇదేంటి ఈ వర్షంలో 15 ఉన్నాయి, అక్కడెందుకు 17 కనపడుతున్నాయి? ఇదెందుకు మీ నోటీస్కి తీసుకొని వచ్చానంటే, మనం తెలుగు బైబిల్ చదివేటప్పుడు కొన్ని సందర్భాలలో ఇందాక నేను చెప్పినట్టుగా కొంతమందికి తెలుగు చదవడం రాక ఇంగ్లీష్ చదివేటప్పుడు ఇప్పుడు నేను రైజ్ చేసినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో మీలో ఒకరికి కాకపోయినా మరొకరికైనా ఎప్పుడో ఒక సందర్భంలో తగిలే ఉంటుంది, వచ్చే ఉంటుంది. అలాంటప్పుడు మనకు అక్కడ ఆన్సర్ దొరకపోయేసరికి దాన్ని లైట్కి తీసుకుని వెళ్ళిపోతుంటాం. కానీ ప్రస్తుతం మనము గలతీ పత్రికను ధ్యానిస్తున్నాం. ఇది బైబిల్ తరగతి. మీరు ఆన్లైన్లో చూస్తున్నారు కనుక ఆన్లైన్ బైబిల్ క్లాస్ అనుకోండి. అలాంటప్పుడు ఇలాంటి వాటిని కూడా మనం పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే రేపు ఖచ్చితంగా మీరు మెడిటేట్ చేసేటప్పుడు కానీ స్టడీ చేసేటప్పుడు కానీ ఇబ్బంది అవుతుంది. నిజానికి ఇది పెద్ద సమస్యనే కాదు, ఇది సమస్యగా భావించాల్సిన అవసరం కూడా లేదు. విషయం ఏంటంటే, ఇంతకుముందు మనం చూసిన ఏంటి కేజేవి కానీ ఎన్కేజేవి కానీ అక్కడ మనకు 15 కాకుండా 2 ఎక్స్ట్రా ఎందుకు వచ్చాయి? ఇది మనకు తెలియాలంటే ఇంతకు కేజేవిలో ఉన్నది కరెక్టా, ఎన్ఐవిలో ఉన్నది కరెక్టా, పోనీ తెలుగులో ఉన్నది కరెక్టా అనేటువంటి క్వశ్చన్స్ ఇక్కడ మనం అంతగా వేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ సందర్భంగా నేను మీకు ఒక స్పష్టత కోసం ఒక విషయం ముందుగానే ఇక్కడ చెప్పేస్తాను. తెలుగు బైబిల్ అయినా పోనీ ఇంగ్లీష్ బైబిల్ అయినా ఇవన్నీ కూడా ఆదిమ గ్రీకు భాషలో నుంచి తర్జుమా చేయబడ్డాయి అని మర్చిపోకూడదు. ఒరిజినల్గా గలతీ పత్రిక, ఒరిజినల్గా క్రొత్త నిబంధన ఏ భాషలో వ్రాయబడింది? గ్రీకు భాషలో వ్రాయబడింది. అందరికి తెలుసు కదా అన్నమాట, అందరికి తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి క్రొత్త నిబంధన ప్రారంభంలోనే మనకు ఒక చిన్న ఇంట్రొడక్షన్ కనపడుతుంది. మనకు ఈ కొత్త నిబంధన బైబిల్ ప్రారంభంలోనే ఆదిమ హీబ్రూ మరియు గ్రీకు భాషలలో నుండి మనకు వ్రాయబడింది అనేటువంటి ఇంట్రొడక్షన్ కొన్ని బైబిల్స్లో ఇస్తాడు. అంటే నా బైబిల్లో అయితే ఉంది, మరి మీ బైబిల్లో ఉందో లేదో చూడాలి. మరి చూడండి, ఫస్ట్ బైబిల్కి మొదటి పేజీలోనే పరిశుద్ధ గ్రంథము అని ఇచ్చి కింద పాత నిబంధన గ్రంథమును క్రొత్త నిబంధన గ్రంథం ఇమిడి ఉన్నవి. ఇది ఆదిమ హెబ్రీ గ్రేకు భాషలలో నుండి భాషాంతరము చేయబడినది అని ఉంది చూడండి. అల్టిమేట్గా క్రొత్త నిబంధన గ్రీకు భాషలో నుండి తర్జుమా చేయబడింది, మన చేతిలో ఉన్న తెలుగు బైబిల్ కూడా. ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు 15, 17, 15, 17 అని తెలియాలంటే ఎందుకైనా మంచిది ఒకసారి మనము గ్రీకు భాషలో ఈ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దామని మనము దేవుని కృపను బట్టి పరిశీలించగలిగితే అప్పుడు దాన్ని సాహిత్య పరిశీలన అంటారు. దాన్ని ఏమంటారు? దీన్ని లిటరరీ ఎగ్జామినేషన్.
లేదా లిటరరీ రీసెర్చ్, ఇది కరెక్ట్ మాట, లిటరరీ రీసెర్చ్. ఆ కోణంలో ఒక్కసారి మనం వెళితే గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి శరీర కార్యములు ఒరిజినల్గా గ్రీకు భాషలో ఎన్నున్నాయో మనం చూడగలిగితే అక్కడ 15 ఉంటే 15 కరెక్ట్, 17 ఉంటే 17 కరెక్ట్. మరి అక్కడ 15 ఉన్నాయో 17 ఉన్నాయో మనం చూద్దాం కాసేపట్లో. కానీ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అక్కడ 15 ఉండి ఇక్కడ 15 ఉన్నాయి కదా అని 17 ఉన్న చోట చూసి అట్లాగైతే తప్పు అని అనుకోకండి. దానికి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది, నేను చివరిని ఇస్తాను. 2 కరెక్ట్ అన్న పాయింట్ ఇక్కడ చెబుతున్నాను. ఆ 2 ఎలా కరెక్ట్ నేను చివరిని చెబుతాను. ముందుగా ఈ స్పష్టత కోసం మనము ఒకసారి గ్రీకు భాషను మనం పలకరిద్దాం. ఆ గ్రీకు భాషను పలకరించే ముందుగా ఇప్పుడు తెర మీద మీకు మరలా కేజేవి అండ్ ఎన్కేజేవి ఈ రెండిటిని మనము చూడగలిగితే, నేను చెప్పింది నువ్వు చూపించు. ఇది కేజేవి ఇప్పుడు స్క్రీన్ మీద ఉంది. ఇప్పుడు తర్వాత మీకు ఎన్కేజేవి కనబడుతుంది, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్. గుర్తుపెట్టుకుందాం, మనం గ్రీకు భాషలోకి వెళ్ళిపోతున్నాం, కాసేపట్లో చూద్దాం. ఆ గ్రీకు భాషలో కూడా మనకు 15 కనబడతాయి, 15 కనబడతాయి. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ లాంటి ఇంకా మిగిలిన వర్షన్స్లో కూడా 15 కనపడతాయి. కానీ నన్ను చూపించినాను ఒకసారి. ఇంగ్లీష్ బైబిల్స్లో చాలా ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్నాయి, చాలా ఇంగ్లీష్ వర్షన్స్ ఉన్నాయి. అందులో చాలా తక్కువ వర్షన్స్లో మాత్రమే, ఒక కింగ్ జేమ్స్ వర్షన్ కానీ, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ కానీ, లేదా ఇంకొక 2-3 వర్షన్స్లో తప్ప అన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో మనకు 15 అన్నదే కనబడుతుంది. మరి 17 ఎందుకు వచ్చింది అనంటే, ఈ కింగ్ జేమ్స్ వర్షన్ కానీ న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో ఒక 2 పదాలను ఎక్స్ట్రాగా వ్రాశారు. అది ఎందుకు వ్రాశారనేది నేను తర్వాత చెప్తాను. ముందుగా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒకటి కనపడుతుంది చూడండి ఒకసారి. ఆ 2 ఎక్స్ట్రా పదాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు కింగ్ జేమ్స్ వర్షన్ మీకు రెడ్ కలర్ మార్కులో బాక్సుల్లో మీకు కనబడుతున్నాయి చూడండి. ఒకటి అడల్టరీ అన్న పదం అందరూ చూడండి, బాక్స్లో రెడ్ కలర్ బాక్స్లో కనపడుతుంది. అలాగనే అది 19వ వచనంలో అడల్టరీ అనే పదం. అలాగనే 21వ వచనంలో మర్డర్స్ అన్న పదం, మర్డర్స్ అన్న పదం. పోతే అడల్టరీ అనే పదం పక్కన ఫోనికేషన్ అనే పదం ఉంది చూడండి. అక్కడ ఫోనికేషన్ అనే పదం ఉంది. ఈ రెండిటిని కలిపితే మనకు తెలుగు భాషల్లో కనబడే జారత్వం అనే పదం ఉంటుంది. ఆ 2 పదాలను అలానే గుర్తుపెట్టుకోండి, అడల్టరీ, ఫోనికేషన్ అనే పదాలు గుర్తుపెట్టుకొని. ఇప్పుడు ఇంతకుముందు తెర మీద మీరు చూశారు కదా, అడల్టరీ, ఫోనికేషన్. కింగ్ జేమ్స్ వర్షన్ వారు లేదా న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ వారు 2 పదాలను విడగొట్టి చూపించాడు. కానీ జారత్వం అన్న పదానికి ఒరిజినల్గా గ్రీకు భాషలోకి వెళితే ఒకటే పదం కనపడుతుంది. అదే సెక్షువల్ ఇమ్మొరాలిటీ అన్న అర్థములో మనకు గ్రీకు భాషలో చూస్తాం. అది కూడా అంటే ఒక పదాన్ని చెప్పడానికి 2 పదాలతో చూపించాడని అర్థం కావాలి. ఇక రెండోది మీకు ఎక్కడ ఎక్స్ట్రా వచ్చిందో చెబుతున్నాను. 21వ వచనంలో మర్డర్స్ అనే పదం ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. మర్డర్స్ అన్న పదం ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. అలా ఏ పదాన్ని చెప్పడానికి అలాంటి పదాలు ఎక్స్ట్రా వచ్చాయి అని మనకు తెలియాలంటే ఇప్పుడు మీకు తెర మీద కనబడబోతున్నటువంటి ఒక టేబుల్ని జాగ్రత్తగా చూద్దాం. చూస్తున్నారా? మీకు హెడింగ్ శరీర కార్యములు, ది యాక్ట్స్ ఆఫ్ ద ఫ్లెష్, లేకపోతే ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్, లేదా ద డీడ్స్ ఆఫ్ ద ఫ్లెష్ అని కనబడుతుంది. అలా ఒక్కసారి చూడండి, మీకు కొన్ని కాలమ్స్ కనపడుతున్నాయి. సీరియల్ నంబర్ 1, 2, 3, 4 అని కనబడుతున్నాయి. అలాగనే మీకు తెలుగులోను, గ్రీకు భాషలోను, ఇంగ్లీష్లోను, అలాగనే ఇంగ్లీష్లో ఉన్నటువంటి వర్షన్స్ అని కూడా కనపడు. నేను కొంచెం నెమ్మదిగా వాటిని వివరిస్తాను, దయచేసి ఓపికగా వాటిని చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 జారత్వం అనుంది చూడండి. నేను ఇక్కడ మీకు ఇచ్చినటువంటి టేబుల్లో జారత్వాన్ని గ్రీకు భాషలో పక్కన పోనేయా అని అన్నాడు. పోనేయా అని అన్నాడు. దానికి కరెక్ట్గా సెక్షువల్ ఇమ్మొరాలిటీ అని అర్థం. గ్రీకు భాష పదం కూడా కనబడుతుంది మీకు అక్కడ, సెక్షువల్ ఇమ్మొరాలిటీ అని అర్థం. అయితే పక్కన 2 ఇంగ్లీష్ కాలమ్స్ మీకు ఇచ్చాను. ఒకటేమో ఎన్ఐవి అండ్ ఇతర వర్షన్స్ అని, దాని పక్కనేమో ఎన్కేజేవి మరియు ఇతర వర్షన్స్ అని. మనకు తెలుగులో జారత్వం అన్న పదానికి, జాగ్రత్తగా గమనించండి, తెలుగులో జారత్వం అన్న పదానికి సుమారు 20-22 బైబిల్స్కి పైగా మనం సెర్చ్ చేస్తే
జారత్వం అన్న పదానికి వాడబడినటువంటి పదాలేంటో ఒకసారి నేను చదువుతున్నాను. అక్కడ ఇమ్మొరాలిటీ అని కొన్ని బైబిల్స్లో వాడాడు, ఇల్లిసిట్ సెక్స్ అని కొన్ని బైబిల్స్లో వాడాడు, ఇమ్మోరల్ వేస్ అని వాడాడు, హార్జమ్ అని ఒక దాంట్లో వాడాడు, సెక్షువల్ ఇమ్మొరాలిటీ అని మరొక దాంట్లో వాడాడు, సెక్షువల్ రిలేషన్షిప్స్ అని మరొక దాంట్లో వాడాడు. కానీ పక్కన ఒక రైట్ సైడ్ మీరు చూస్తే అదే ఎన్కేజేవి కానీ కేజేవి కానీ అలాంటి కొన్ని పుస్తకాల్లో సెక్షువల్ ఇమ్మొరాలిటీ అని ఒక పదంలో చెప్పవలసిన విషయాన్ని 2 పదాలతో, అడల్టరీ, ఫోనికేషన్ అని 2 పదాలు విడగొట్టి చూపించాడు. అంతే, విడగొట్టి చూపించాడు. ఇక్కడ ఒక పదం చెప్తాను. మీరు ఇప్పుడు ఈ టేబుల్లో మీరు చూడబోయేటువంటి ఇంగ్లీష్ పదాలన్నీ కూడా నేను ఎక్కువగా యూసేజ్లో ఉన్నటువంటి బైబిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి నేను కలెక్ట్ చేసి సేకరించి వాటన్నిటిని స్టడీ చేసి మీ ముందు నేను చూపిస్తున్నవి. ఇందులో నేను పక్కన పెట్టినటువంటివి ఏంటి అంటే పిల్లల బైబిల్స్ ఉంటాయి. చిల్డ్రన్స్ బైబిల్ అని ఉంటుంది. అంటే ఆ పిల్లలకు అర్థం కావడానికి ఒక పదం కంటే ఎక్కువ పదాలు వాడేసి ఉంటాడు. అంటే చిన్నపిల్లలకు కొన్ని విషయాలు అర్థం కావు కనుక వాళ్ళ కోసం దాన్ని ఎక్స్పాండ్ చేసి మాట్లాడుతుంటాడు. పిల్లల కోసం చెప్పబడినటువంటి బైబిల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి బైబిల్ నేను పరిగణలోనికి తీసుకోలేదు. ఈ టేబుల్ని మీరు చూసేటప్పుడు నేను కొన్ని వేటిని నేను పరిగణలోనికి తీసుకోకుండా ఇవి చూపిస్తున్నాను అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అలాగనే కొన్ని ఎక్స్పాండెడ్ బైబిల్స్ ఉంటాయి. ఎక్స్పాండెడ్ బైబిల్స్ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా కొంతమంది పెద్దలే ఉంటారు కానీ ఇంగ్లీష్పై అంత పట్టు లేకోకుండా సింపుల్ ఇంగ్లీష్లో మన వాక్యాన్ని అర్థం ఎలా చేసుకోవాలని ప్రయత్నం చేసేటప్పుడు అలాంటి వారి కోసం వ్రాయబడినటువంటి ఇంగ్లీష్ బైబిల్స్. అలాంటప్పుడు కూడా ఒక విషయాన్ని అర్థం చేయించడానికి దాన్ని ఎక్స్పాండ్ చేసి మాట్లాడుతుంటాడు. మరికొన్ని బైబిల్స్ ఉంటాయి, కామన్ ఇంగ్లీష్ అంటారు వాటిని. కామన్ ఇంగ్లీష్ అంటే మనకు తెలుగు బైబిల్స్లో కూడా వాడుక భాషలో బైబిల్స్ ఉంటాయి, తెలుసు కదా మీకు. వాడుక భాషలో బైబిల్, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను అని మనం బైబిల్లో చదివితే వాడుక భాషలో దాన్ని ఇంకొక రీతిగా చదువుతాడు. ఎవరి దగ్గర ఉందా వాడుక బైబిల్? లేకున్నా పర్లేదులేండి, మీ దగ్గర ఉంటుంది. అక్కడ కొంచెం పదజాలం అటు ఇటు తెలుగులో కూడా రాస్తూ ఉంటాడు. ఆ విధంగా నేను కామన్ ఇంగ్లీష్ బైబిల్స్ని కానీ ఎక్స్పాండెడ్ బైబిల్స్ని కానీ పిల్లల బైబిల్స్ ఇంగ్లీష్ చిల్డ్రన్స్ బైబిల్స్ కానీ పరిగణలోనికి తీసుకోకుండా ఓవరాల్గా జనరల్ ఇంగ్లీష్ స్టాండర్డ్ మెయింటైన్ చేసినటువంటి బైబిల్స్ని నేను తీసుకొని వాటిని కన్సిడర్ చేసి మీకు ఈ చిట్టా చూపిస్తున్నాను. దయచేసి ఇది ఒక గమనికగా ఈ టేబుల్ మీరు చూసేటప్పుడు మీరు పరిగణించాలి. ఇప్పుడు జారత్వం అనేటువంటి తెలుగు పదాన్ని ఇంగ్లీష్లో అన్ని పదాలతో వాడితే ఒక్క ఎన్కేజేవి కానీ కేజేవిలో ఒకటే మాటతో ఇప్పుడు జారత్వం అనే పదాన్ని కొన్నిట్లో ఇమ్మోరాలిటీ అని తెంచేశాడు, ఇల్లిసిటీ సెక్స్ అన్నాడు, ఇమ్మోరల్ వేజ్ అన్నాడు, హార్డమ్ అన్నాడు, ఆడమ్ అని అన్నాడు, సెక్షువల్ ఇమ్మోరాలిటీ అన్నాడు, సెక్షువల్ రిలేషన్షిప్స్ అన్నాడు. కానీ ఇక్కడ మాత్రం ఆ సెక్షువల్ ఇమ్మోరాలిటీ అనేటువంటి పదాన్ని విడగొట్టి అడల్టరీ, ఫోనికేషన్ అని 2 పదాలు వాడడం చేత మనకి ఎక్స్ట్రా ఒక పదం వచ్చింది. అర్థమేం మారలేదండోయ్, అది మీరు గమనించాలి. ఇకపోతే రెండవది అపవిత్రత అన్నదాన్ని అకాథార్సియా అని అన్నాడు. ఆకథార్సియా గ్రీకు భాషలో నా ఉచ్చారణ అటు ఇటు ఉన్నా కూడా దాన్ని మనం పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, అది మన భాష కాదు కనుక. దీన్ని ఇంప్యూరిటీ, అపవిత్రత, ఇంప్యూరిటీ అన్నాడు. కొన్ని దానిలో ఇంప్యూరిటీ ఆఫ్ మైండ్ అన్నాడు, మారల్ ఇంప్యూరిటీ అన్నాడు, మారల్ కరప్షన్ అన్నాడు, అన్క్లీన్నెస్ అన్నాడు, ఫిల్దీ థాట్స్ అన్నాడు, పర్వర్జన్ అని అన్నాడు. ఇవన్నీ ఇంగ్లీష్ బైబిల్స్లో వాడబడినటువంటి అపవిత్రత అనే పదం కోసం. నెక్స్ట్ కాముకత్వం, డిబాచరీ అన్నాడు, అన్బ్రైడల్ లస్ట్ అన్నాడు, ఇండీసెన్సీ అన్నాడు, వాంటన్నెస్ అన్నాడు, డిప్రావిటీ అన్నాడు, ప్రామిస్క్యూటీ అని అన్నాడు, లెచరీ అని అన్నాడు, షేమ్ఫుల్ డీడ్స్ అన్నాడు, లస్ట్ఫుల్ ప్లెజర్ అన్నాడు, కంప్లీట్ ల్యాక్ ఆఫ్ రిస్ట్రెయింట్ అన్నాడు. ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం ఇన్ డీటెయిల్, మనము ఎక్స్ప్లెనేషన్లోకి వస్తాయి ఇవన్నీ కూడా. కొంచెం ఇంగ్లీష్ బైబిల్ ఫాలో అయ్యే వాళ్ళ కోసం ఇది నేను చెబుతున్నాను. లూడ్నెస్ అన్నాడు, ఇమ్మోడెస్టీ అన్నాడు, లెసివియస్నెస్ అన్నాడు, లస్ట్ఫుల్నెస్ అన్నాడు, లైసెన్షియస్నెస్ అన్నాడు, అన్చాస్టిటీ అని అన్నాడు, డూయింగ్ వాట్ ఎవర్ ఫీల్స్ గుడ్ అని అన్నాడు. అయితే ఒక దాంట్లో మాత్రం ఎక్స్ట్రాగా వాటితో పాటు లక్షరీ అనేటువంటి పదం ఉపయోగించాడు. డిఆర్ఏ అనేటువంటి వర్షన్లో ఈ పదానికి పైన ఎలాగైతే జారత్వానికి ఇంగ్లీష్లో ఒక పదముతో చెప్పాల్సిన విషయాన్ని 2 పదాలుగా చెప్పి ఎలాగైతే అక్కడ సంబోధించాడో, ఈ 3వ దానికి కాముకత్వం అన్న దానికి ఎక్స్ట్రాగా డిఆర్ఏ అనేటువంటి వర్షన్లో మాత్రం లక్షరీ అనేటువంటి పదాన్ని యాడ్ చేశాడన్న సంగతి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అందుకే గ్రీన్ కలర్లో నేను ఎక్స్ట్రా అని రాసినవి కేజేవి అండ్ ఎన్కేజేవి కోసం, మిగిలినది మాత్రం అవి కాకుండా వేరే వర్షన్స్లో అని చెప్పడం కోసం కలర్ మార్చాం అక్కడ. ఆల్ రైట్. నెక్స్ట్ విగ్రహారాధనకు దాదాపు అన్ని దానిలో కూడా మనకు అఫ్కోర్స్ కాముకత్వాన్ని అసెల్జేయా అని అన్నాడు గ్రీకు భాషలో. నెక్స్ట్ మనము విగ్రహారాధనకు వస్తే ఐడలోలేట్రియా అని అన్నాడు, ఐడలోలేట్రియా అని అన్నాడు.
మనకు దాన్ని ఇంగ్లీష్లో కూడా ఐడోలట్రీ అని అంటున్నాం, వర్షిపింగ్ ఐడల్స్ లేదా ఐడోలట్రీ అని అన్నాం. పెద్దగా మనకు వ్యత్యాసాలు ఏం కనపడట్లేదు ఇంగ్లీష్ భాషలో. నెక్స్ట్ అభిచారాన్ని గ్రీకు భాషలో ఫామాకేయా అని అన్నాడు. సార్సరీ అనే పదం కానీ, విచ్ క్రాఫ్ట్ అనే పదం కానీ, డ్రగ్ యూజ్ అండ్ కాస్టింగ్ స్పెల్స్ అని కానీ, ఇన్వాల్వ్మెంట్ విత్ ది ఆకల్ట్ అండ్ విత్ డ్రగ్స్ అనే పదం కానీ, అలాగనే విచ్ క్రాఫ్ట్స్ అని బహువచన రూపంలో కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో చూస్తాం. ప్రాక్టీసింగ్ విచ్ క్రాఫ్ట్ అండ్ స్పిరిటిజం అని కూడా వాడాడు అక్కడ. నెక్స్ట్ మనకు ద్వేషములు, ఏక్త్రాయ్ అనేటువంటి పదం మనకు కనబడుతుంది గ్రీకు భాషలో. ఎన్మిటీస్ లేదా హేట్, ఎన్మిటీ, హేట్రెడ్స్, హాస్టిలిటీస్, ఫ్యూరింగ్ అండ్ యాంటాగనిజం అన్న పదాలు ఇక్కడ వాడినట్టుగా మనం చూస్తాం ఇంగ్లీష్. ఎందుకు చూపిస్తాను ఈ టేబుల్ అనుకుంటున్నారు మీరు? రేపు పొద్దున మీరు అందరు ఏ వర్షన్స్ వాడుతున్నారో నాకు తెలియదు కదా. అసలు ఈ టేబుల్ మాకెందుకు అనే క్వశ్చన్ రేజ్ అవుతుందా? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు వాక్యం వింటున్నటువంటి వారిలో తెలుగు బైబిల్స్ లేకుండా ఇంగ్లీష్ బైబిల్స్ కూడా పట్టుకొని వినేవాళ్ళు ఉంటారు. ఈ ఇంగ్లీష్ బైబిల్స్లో చాలా వర్షన్స్ ఉన్నాయి. ఆ వర్షన్లో మీరు ఏ వర్షన్ని పెట్టుకొని మీరు వింటున్నారో నాకు తెలియదు ఇక్కడ. అలాంటప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఇదిగో ఇక్కడ 15 ఉన్నాయి కదండి, లేదా పలానా పదం ఉంది కదండి, దీనికి ఇదండి మీనింగ్ అని చెప్పేటప్పుడు మీరు ఇంగ్లీష్లో చదువుతూ మీరు చెబుతున్నటువంటి మీనింగ్ ఇక్కడ నాకు సరిగ్గా అప్లై అవ్వట్లేదు అనేటువంటి క్వశ్చన్ మీకు రేజ్ అవ్వకుండా, బహుశా మీ దగ్గర ఉంటే ఒక బైబిల్ ఉండొచ్చు లేదా 2 బైబిల్స్ ఉండొచ్చు. మీకు ఇంత బ్రాడర్ అవగాహన కనుక లేకపోతే ఖచ్చితంగా కొన్ని విషయాలు అర్థమయ్యేటువంటి అవకాశం కష్టం కనుక, ఇక శరీర కార్యముల గురించి మనం మాట్లాడుకునేటువంటి ఎపిసోడ్స్లోని మనం వెళ్ళిపోతున్నాం కనుక ప్రారంభంలోని క్లారిటీ మీకు ఇవ్వడం నా బాధ్యత, నా ధర్మం అని అనిపించి దాని మీద వర్క్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎందుకు ఇస్తున్నాను అన్నది దయచేసి మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఓపిక్గా ఇంకొక 5-10 నిమిషాలు మీ ఆ టేబుల్ కంప్లీట్ చేద్దాం. ఇంకెక్కడైనా మనకి ఎక్స్ట్రా పదాలు కనపడుతున్నాయేమో అనేది కూడా గమనించాలి. కేవలము న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో మాత్రమే కాకుండా మరి 2-3 వర్షన్స్లో కూడా అక్కడక్కడ కొన్ని ఎక్స్ట్రా పదాలు కనపడుతుంటాయి. ఒకవేళ కనబడుతుంటే పొరపాటున ఆ వర్షన్స్ మీ దగ్గర ఉంటే, నేను చెబుతున్నప్పుడు ఆ వర్షన్స్ మీరు చూసేటప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉంది అనే క్వశ్చన్ మీకు రైజ్ అవ్వకుండా ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా మీకు పని చేయాలన్న ఉద్దేశంతో మీకు ఇస్తున్నది. దయచేసి గమనించండి. ఎక్కడున్నాం ఇప్పుడు మనము? కలహము, ఎరిస్ అని అన్నాడు. స్ట్రైఫ్, డిస్కార్డ్, డిబేట్, ఆర్గ్యూయింగ్, ఫైటింగ్, హార్డ్ టు గెట్ అలాంగ్ విత్, ఇవన్నీ రకరకాల ఇంగ్లీష్ బైబిల్స్లో వాడినటువంటి పదజాలం అండోయ్. కలహం అనే పదానికి ఇన్ని రకాల పదజాలాలు మన కంటికి కనపడతాయి. స్ట్రైఫ్ అన్నాడు, ఒక దాంట్లో స్ట్రైఫ్స్ అన్నాడు, మరొక స్ట్రైవ్స్ అన్నాడు, స్ట్రైవింగ్స్ అన్నాడు. స్పెల్లింగ్స్తో సహా ఇచ్చాను మీకు. అందుకే కొన్ని దానిలో స్ట్రైఫ్ అని కనపడుతుంది, కొన్ని దానిలో స్ట్రైఫ్స్ FES కనపడుతుంది, కొన్ని దానిలో VES కనపడుతుంది, మరి కొన్ని దానిలో స్ట్రైవింగ్స్ కనపడుతుంది, మరి కొన్ని దానిలో కంటెన్షన్స్, వేరియన్స్, క్వార్లింగ్, రైవల్రీ, ఇవన్నీ కనబడతాయి మనకు. గమనిస్తున్నారా? రైట్. నెక్స్ట్ కిందికి వెళ్ళిపోతే మనకు మత్సరములు కనబడుతుంది. మత్సరమును గ్రీకు భాషలో జెలాస్ అని అన్నాడు. మనకి ఇంగ్లీష్లో జెలసీ అనే పదం కానీ, జెలస్లీ అనే పదం కానీ, అబ్సెషన్ అనే పదం కానీ, ఎమ్యులేషన్స్ అనే పదం కానీ మనకు కనబడుతుంది. అలాగే నెక్స్ట్ క్రోధములు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, నేను దయచేసి గమనించాలి, ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఫస్ట్ చిట్టాను మీకు చూపిస్తున్నాను, ఒక్కొక్క దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ క్రోధాన్ని రేజ్ అన్నాడు, ప్లూరల్లో కొన్ని సందర్భాలు రేజెస్ అన్నాడు. అందుకే మీకు బ్రాకెట్లు ఇచ్చానంటే కొన్ని వర్షన్స్లో ప్లూరల్లో వాడాడు అని అర్థం. నెక్స్ట్ ఫిట్స్ ఆఫ్ రేజ్ అన్నాడు, ఇండిగ్నేషన్స్ అన్నాడు, ఫిట్స్ ఆఫ్ యాంగర్ అన్నాడు, బర్స్ట్స్ ఆఫ్ రేజ్ అన్నాడు, ఇల్ టెంపర్ అన్నాడు, బ్యాడ్ టెంపర్ అన్నాడు, యాంగర్స్ అన్నాడు, లూజింగ్ యువర్ టెంపర్ అన్నాడు, అవుట్ బర్డ్స్ ఆఫ్ రాత్ అన్నాడు, అవుట్ బర్డ్స్ ఆఫ్ ఫ్యూరీ అన్నాడు, అవుట్ బర్డ్స్ ఆఫ్ యాంగర్ అన్నాడు, రాత్ అన్నాడు. మళ్ళీ కొన్ని నాలుగు ఓన్లీ రాత్ అని పదం ఉపయోగించాడు. ఇందా KJV మనం చూసాం. యాంగ్రీ అవుట్ బర్డ్స్ అని అన్నాడు, అవుట్ బర్స్ట్స్ అని అన్నాడు. తర్వాత గెటింగ్ యాంగ్రీ అన్న పదం మన కంటికి కనపడుతుంది. అలాగనే 10వది కక్షలు. మన క్రోధములకు థైమాయ్ అని అన్నాడు. తర్వాత మనము కక్షలకు వస్తే గ్రీకు భాషలో ఎరిథేయాయ్ అని అన్నాడు. కంటెన్షన్స్ లేదా సెల్ఫిష్ అంబిషన్ అని సింగులర్ నంబర్, కొన్ని దానిలో సెల్ఫిష్ అంబిషన్స్ అని వాడాడు. అలాగనే రైవల్రీస్, యాక్ట్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్, కంటెన్షన్స్, చైడింగ్స్, డిస్ప్యూట్స్, క్వారల్స్, కాంపిటేటివ్ ఆపోజిషన్, సెల్ఫిష్ ఇంట్రెస్ట్, సెల్ఫిష్ అని ఉపయోగించాడు, కొన్ని దానిలో సెల్ఫిష్నెస్ అని ఉపయోగించాడు. అంబిషియస్, స్ట్రైఫ్, ఫ్యాక్షన్స్, రైవల్రీస్, ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం ఫ్యూచర్లో. నెక్స్ట్ భేదములు. గ్రీకు భాషలో దీనిని డికోస్టాసాయ్ అని అన్నాడు. డిసెన్షన్స్, అలాగనే డిస్ప్యూట్స్, కాన్ఫ్లిక్ట్, కంటెన్షియస్నెస్. అలాగనే ఇక్కడ ఒకటి రాశాను మీకు, గ్రీన్ కలర్లో కనపడుతుంది చూడండి, సెల్ఫిష్నెస్ అనే పదం. ఈ యొక్క భేదములు అనే పదానికి మాత్రం సెల్ఫిష్నెస్ అనేటువంటి మరొక పదం CEB అనేటువంటి వర్షన్లో, కామన్ ఇంగ్లీష్ బైబిల్ అనేటువంటి వర్షన్లో, దాన్ని ఎక్కువ తీసుకోకపోయినా ఆ యొక్క నోట్ కోసం అది నేను మీకు చూపిస్తున్నాను అక్కడ.
కామన్ ఇంగ్లీష్ బైబిల్ మనం ఎక్కువ కన్సిడర్ చేయకపోయినా ఒక పదాన్ని మాత్రం ఇక్కడ చూపించడం కోసం, ఎక్స్ట్రా అనేటువంటి ఒక విషయాన్ని చూపించడం కోసం అక్కడ మెన్షన్ చేస్తున్నా. తర్వాత నెక్స్ట్ చివరి కాలంలో డిసెన్షన్స్ కొన్ని చోట్ల SSION అని రాశాడు, మరికొన్ని వర్షన్లు, ఒక వర్షన్లో ఏమో TION అని రాశాడు. దయచేసి డిక్షనరీలో మీకు ఈ స్పెల్లింగ్ ఉండదు. ఇంగ్లీష్ డిక్షనరీలో మీకు TION కనబడడం తక్కువ, కానీ ఒక ఇంగ్లీష్ వర్షన్లో వాడాడు ఆ స్పెల్లింగ్, అందుకే అది కూడా గమనించి మీకు ఇచ్చాను. సెడిషన్స్, డివిజన్స్, ఆర్గ్యూ అన్న పదం. రైట్, నెక్స్ట్ విమతములు, దీనికి హెరిసేయిస్ అని అన్నాడు గ్రీకు భాషలో. ఇంగ్లీష్కి వచ్చేసరికి ఫ్యాక్షన్స్, ఫ్యాక్షనలిజం, సెక్స్, ఫ్యాక్షస్నెస్, స్కూల్స్ ఆఫ్ ఒపీనియన్ దట్ ప్రమోట్ హెరిసిస్, పార్టీ స్పిరిట్, పెక్యులియర్ ఒపీనియన్స్, అలాగనే హెరిసిస్, పార్టీస్, డివిజన్స్, గ్రూప్ రైవల్రీ, అలాగనే కాజ్ ట్రబుల్, ఇవన్నీ కూడా మనకు కనబడతాయి. అలాగనే 13వది అసూయలు. అంటే గ్రీకు భాషలో ఉన్నటువంటి బైబిల్లో మనకు ఎంత చిట్టా కనపడుతుంది, దాని ఇంగ్లీష్లో ఎలా రకరకాల పదాలతో వాడాడని చూపించడం కోసం ఇదంతా మీకు ఇస్తున్నాను. ఎక్కడున్నాం ఇప్పుడు మనము? అసూయలు. రైట్, థోనాయ్ అని అన్నాడు, ఎన్వీయింగ్స్, యాక్ట్స్ ఆఫ్ ఎన్వీ అన్నాడు ఒక దాంట్లో, ఎన్వీ అని మాత్రం ఉపయోగించాడు. మరొక దాంట్లో జెలసీ, ఇంట్రీగ్, అలాగనే మూడ్స్ ఆఫ్ ఎన్వీ అన్నాడు ఒక దాంట్లో, అలాగనే ఎన్వీయింగ్స్ అని అన్నాడు. అలాగనే ఇప్పుడు ఇందాక నేను చూసినట్టుగా దయచేసి గమనించాను, అక్కడ ఎన్వీ అనే పదంతో మాత్రం మీకు గ్రీన్ కలర్లో కనపడుతుంది చూడండి, మర్డర్స్ అన్న పదం ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ అయింది. ఎందుకు యాడ్ అయ్యింది? ఒక్కసారి నేను గ్రీకు భాషలో పదం చూపిస్తున్నాను. గ్రీకు భాషలో చూడండి, అక్కడ థోనాయ్ అని మీకు కనబడుతుంది, థోనాయ్ అని కనబడుతుంది. అంటే అసూయను గ్రీకు భాషలో థోనాయ్ అని అంటారు. గ్రీకు భాషలో అసూయను థోనాయ్ అని వాడారు. అయితే అంటారు యాక్చువల్ అసూయను గ్రీకు భాషలో థోనాయ్ అని అంటారు. దాదాపుగా అదే సౌండ్తో నరహత్యలకు కూడా గ్రీకు భాషలో ఫోనాయ్ అన్న పదం ఉచ్చారణ అటు ఇటు ఉన్నా కూడా దాదాపుగా థోనాయ్ అన్న అసూయకు ఏ పదం అయితే గ్రీకు భాషలో వాడతారో నరహత్యకు కూడా దాదాపుగా అలాంటి దగ్గర సౌండ్ ఉన్నటువంటి పదమే వాడతారు. కనుక ఎక్స్ట్రాగా KJV, NKJV అలాంటి వర్షన్స్లో ఉన్నటువంటి కొన్ని మాత్రమే ఈ మర్డర్స్ అనేటువంటి ఒక పదాన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. కారణం గ్రీకు భాషలో అసూయను ఏ పదం అయితే అంటారో ఆ పదానికి దగ్గరలోనే హత్యలకు సంబంధించిన పదం కూడా ఉండడం చేత అది అక్కడ వ్రాయడం జరిగింది. అందుకే అక్కడ నోట్ మనం చూసుకొని కొన్ని బైబిల్స్ నోట్ ఇస్తాడు. ఒరిజినల్గా అయితే మర్డర్ అనే పదం లేదు. NKJVలో అయితే మీరు ఈ మధ్య కాలంలో వచ్చేటువంటి NKJV మీరు చూస్తే, లేటెస్ట్ KJVలో కాదు, లేటెస్ట్గా వచ్చేటువంటి NKJV వర్షన్స్ మీరు బైబిల్ చూస్తే మర్డర్స్ అన్న చోట ఖచ్చితంగా నోట్ ఇస్తాడు. ఒరిజినల్గా మర్డర్ అనే పదం లేదు. పైన కూడా అడల్టరీ అనే పదం దగ్గర ఏదైతే ఎక్స్ట్రా వచ్చిందని చెప్పాను అక్కడ కూడా నోట్ ఇస్తాడు కింద, అడల్టరీ అనే పదం ఒరిజినల్గా లేదని ఇస్తాడు బైబిల్లో. కానీ ఆ నోట్ మనం చూడకుండా మనం అలా చదివేసినప్పుడు అందరి దగ్గర అలాంటి బైబిల్ లేనప్పుడు ఇబ్బంది పడతారు. కనుక మనం వివరణలో ఉన్నాం కనుక అది మీకు ఇచ్చేస్తున్నాను. షెల్ వి కమ్ బ్యాక్ టు ద టేబుల్ ప్లీజ్. మర్డర్స్ అయిపోయి. నెక్స్ట్ మత్తతలు, మెథాయ్ అని అన్నాడు. డ్రంకన్నెస్ అనే పదం వాడాడు. గెట్ డ్రంక్ అని వాడాడు, డ్రంకన్నెస్ అని వాడాడు. డ్రింకింగ్ బౌట్స్ అన్న పదం కూడా ఇక్కడ వాడాడు. నెక్స్ట్ చివరిగా 15వది అల్లరితో కూడిన ఆటపాటలు. గ్రీకు భాషలో 15 కనపడతాయి, మనకు 16 కానీ 17 కానీ కనబడవు. కోమాయ్ అని అన్నాడు. మనకు ఇంగ్లీష్లో ఆర్జీస్ అని కానీ, రాయటస్ బిహేవియర్ కానీ, అన్మెజరబుల్ ఈటింగ్స్ లేదా పార్టీయింగ్, రెవెల్రీ, అలాగే వైల్డ్ పార్టీయింగ్ అని కూడా వాడాడు. అలాగే రెవెల్రీస్, రెవెలింగ్స్, గ్లటనీ, క్యారీ ఆన్ అట్ వైల్డ్ పార్టీస్ అని వాడాడు. ఓవరాల్గా మీకు మ్యాటర్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం. ఇక్కడ గమనించాల్సింది కొన్ని బైబిల్స్లో NKJV లాంటి కొన్ని బైబిల్స్లో ఎక్స్ట్రా ఏవైతే పదాలు వచ్చాయో ఆ పదాలను బట్టి కొన్ని సందర్భాల్లో ఫుట్ నోట్లు ఇస్తాడు. తెలుగులో కూడా కొన్నిసార్లు ప్రాచీన ప్రతులలో అన్న పదం ఎలాగైతే మనకి ఇస్తుంటారో కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో కూడా ఆ ఎక్స్ట్రా అన్నటువంటి పదాలు ఎందుకు ఇవ్వడం జరిగిందనే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంటారు కొన్ని దానిలో. కానీ ఆ ఎక్స్ప్లెనేషన్ లేని బైబిల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి కన్ఫ్యూజన్ మనకు రేజ్ అవుతుంది. కనుక మనం గలతీ పత్రిక ధ్యానంలో ఉండి శరీర కార్యములను పఠించడానికి ఇక ప్రవేశిస్తున్నాం. కనుక ఆ ప్రవేశించడం కంటే ముందుగా 15, 17, 15, 17 అన్న కన్ఫ్యూజన్ ఉండకూడదు. కొంతమంది ప్యారలల్ బైబిల్స్ వాడుతుంటారు. ఒకవైపు ఏమో తెలుగు ఉంటుంది, మరొక వైపు ఇంగ్లీష్ ఉంటుంది. అలాంటి బైబిల్స్ కూడా ఉంటాయి కదా, ఖచ్చితంగా ఉంటాయి. అందుకే ఇప్పుడు ఫోన్లోనే మనకు బైబిల్ యాప్స్ వస్తున్నాయి కదా, ఫోన్లోనే మనకు బైబిల్ యాప్స్ వస్తున్నాయి. ఒకవైపు తెలుగు ఉంటుంది, ఒకవైపు ఇంగ్లీష్ ఉంటుంది. లేదా అది వర్టికల్ ఫామ్లో కానీ లేదా హారిజాంటల్ ఫామ్లో కానీ తెలుగు ఇంగ్లీష్ కలిపి మనకు బైబిల్స్ కనబడుతుంటాయి. అలాంటప్పుడు మీరు ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా కూడా తెలుగులో నాకు 15 కనపడ్డాయి, ఇంగ్లీష్లో 17 ఎందుకు వచ్చాయి అనేటువంటి క్వశ్చన్ రేజే మీరు ఇబ్బంది పడకూడదని ఏ పదాలు అక్కడ ఎక్స్ట్రా వచ్చాయో, ఏ వర్షన్లో ఎక్స్ట్రా వచ్చాయో అనేది కూడా మీకు ఒక చిన్న స్పష్టత కోసం ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇచ్చినది.
మరలా చెబుతున్నాను, ఇక్కడ ఈ యొక్క చిట్టాను మీకు తయారు చేసి చూపించే క్రమంలో కొన్ని బైబిల్స్ని మనం కన్సిడర్ చేయలేదు. ఏంటా బైబిల్స్? చిన్నపిల్లల కోసం రాయబడినటువంటి బైబిల్స్. వారికి అర్థం కావడానికి ఎక్స్ట్రాగా రాశారు కొన్ని ఇన్ఫర్మేషన్. ఒక పదంతో చెప్పాల్సింది వాక్య రూపంలో చెప్పడం, అంతేనా? ఒక పదంతో చెప్పవలసింది వాక్య రూపంలో చెప్పడం, అలాంటివి. అలాగనే ఎక్స్పాండెడ్ బైబిల్స్ని కూడా నేను కన్సిడర్ చేయలేదు. అలాగనే నెక్స్ట్ ఇంకోటి ఏంటి, వెరీ కామన్ ఇంగ్లీష్లో వాడినటువంటివి, కొన్ని వాడుక భాషల్లో ఉండేటువంటి బైబిల్స్ ఏవైతే ఇంగ్లీష్లో ఉంటాయో అలాంటివి కన్సిడర్ చేయకుండా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసి ఉండేటువంటి ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో, అడల్ట్ రీడర్స్కి ఉపయోగపడేటువంటి వాళ్ళ స్టాండర్డ్ని దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్తో కూడుకున్నటువంటి బైబిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్సిడర్ చేసి సుమారు నాకు తెలిసి 22-23 బైబిల్స్కి పైగా నేను వాటిని స్టడీ చేసి ఇవన్నీ మీకు తీసుకొని రావడం జరిగింది. కారణం, మనము మాట్లాడుకునేటప్పుడు ఒక స్పష్టత మనకు అవసరం అన్నటువంటి ఏకైక ఉద్దేశంతో. కనుక ఈరోజు 147వ సెషన్లో మనం కేవలం ఫోకస్ చేసింది శరీర కార్యములన్నవి 15-17 అనేటువంటి ఒక చిన్న క్లారిటీ కోసమే ఈ సెషన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు దీని యొక్క వివరణలోనికి మనం వెళ్ళట్లేదు, ఒక్కొక్క దాని గురించిన వివరణ కోసం ఈరోజు మనం కేటాయించట్లేదు. మన నెక్స్ట్ సెషన్ మనము దీనికోసం కేటాయిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం దయచేసి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల ఆయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఈ రాత్రి మీరు ఇచ్చినటువంటి మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. వాక్య ధ్యానంలో మేము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎన్నో ఉంటుండగా ఆ జాగ్రత్తలన్నిటినీ తండ్రి మేము ఒక్కొక్కటిగా తీసుకుంటూ మా శక్తి మేరకు, మీరు ఇచ్చినటువంటి కృప మేరకు తండ్రి, మాకున్నటువంటి సామర్థ్యం మేరకు మేము ఆలోచిస్తుండగా తండ్రి, ఈ యొక్క ధ్యానాన్ని మా అందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండులాగున మలచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆసక్తిగా ప్రతిరోజు మీ పిల్లలు వాక్యం నేర్చుకుంటుండగా వారి ఆసక్తిని ఆశీర్వదించండి తండ్రి. ఇంకా అనేకమైన సంగతులు నేర్చుకుంటూ మేమందరము బలపడుతూ ఈ భూమి మీద ఎటువంటి పరిస్థితి సామాజికంగా తండ్రి, సమాజంలో పరిస్థితులు ఏ రీతి ఉన్నా, మా ప్రాణం ఉన్నా లేకపోయినా, మా మరణమైనా మా జీవమైనా మీకు మహిమకరంగా తండ్రి ఉండలాగున సహాయం చేయమని ప్రతి పరిస్థితిని తండ్రి మీ పాదముల చెంత పెట్టచ్చు. వాక్యం వింటున్నటువంటి మీ పిల్లలందరి కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా జ్ఞాపకం చేసుకొనొచ్చు తండ్రి. తిరిగి రేపు ఒక్కరోజు మేము విరామం తీసుకొని ఎల్లుండి ఉదయపు అలాగనే సాయంత్రపు ఆరాధన కార్యక్రమాలలో మరెన్నో మాటలు మాట్లాడుకోవాలని ఆశపడుచుండగా తండ్రి, మా ఆసక్తిని ఆశీర్వదించమని, ఆయుష్ను ఆరోగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా అందరి జీవితాల్లో మీరు చేయబోతున్నటువంటి ప్రతి మేలును బట్టి స్తుతులు చెల్లిస్తూ మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా, సహవాసము ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడుపుచున్న మనందరితోనూ, సర్వలోక పరిశుద్ధులందరితోనూ సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా నడిపించునుగాక. ఆమేన్.